అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మెర్సీ హనీ. లాస్ట్ వీడియోలో చెప్పినట్టు మా చిన్నమ్మాయికి నర్సరీ అడ్మిషన్ కోసం అయితే ఆన్లైన్లో అప్లై చేసామండి. ఇంటరాక్షన్ డేట్ అయితే 14th December 3:30కి వచ్చింది ఆఫ్టర్నూన్. మా హస్బెండ్ అయితే ఆఫీస్కి వెళ్ళి వచ్చారనమాట. ఇంక మేమైతే హడావిడిగా రెడీ అయిపోయి బయలుదేరిపోయాము. మా పెద్దమ్మాయి కూడా వస్తాను చాలా గోల చేసింది, కానీ ఎందుకులేమ్మా అని చెప్పి ఆపేసామన్నమాట. మేము వచ్చేసిన తర్వాత చాలాసేపు ఏడ్చిందని చెప్పింది తను. మా జోవిత టైంలో అయితే ఇలా టాయ్స్ ఏం పెట్టలేదండి, కాబట్టి మా జోవితమ్మని పట్టుకోవడానికి మాకు చాలా టైం విసుగు వచ్చేసింది అనమాట. ఈసారి అలా టాయ్స్ పెట్టేసరికి పిల్లలందరూ వాళ్ళ ఆటలలో వాళ్ళు బిజీగా ఉన్నారనమాట. అక్కడ చూస్తే అందరు పిల్లలు పెద్దగానే ఉన్నారు, కానీ మా మూన్గాడే కాస్త చిన్నగా అనిపించాడు అనమాట మాకు. నాకైతే అదే టెన్షన్ అయిందనమాట, వీడు చెప్పగలడా లేదా అన్నట్టు. ఫస్ట్ అయితే డాక్యుమెంట్స్ చెక్ చేశారండి, తర్వాత లోపల పంపించి మళ్ళీ ఇలా క్యూలో కూర్చోబెట్టారు. ఇక్కడేమో ఇంటరాక్షన్ అవుతుందన్నమాట అందరికీ. మా మూన్గాడు అయితే అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత టీచర్స్ కొన్ని క్వశ్చన్స్ అడిగారండి, కొన్ని చెప్పాడు, కొన్ని నో అని చెప్పాడు అనమాట. ఇంకా టీచర్ అయితే మాకైతే క్వశ్చన్స్ ఏం అడగలేదు, మీకు ఆల్రెడీ స్కూల్ గురించి తెలుసు కాబట్టి మీకేం బ్రీఫ్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పారు. మా మూన్గాడికి ముందుగానే లాలీపాప్ వాడికి చేతికి ఇచ్చేసరికి వాడికి చూపు మొత్తం లాలీపాప్ మీదనే పడిందండి. ఎప్పుడు ఓపెన్ చేస్తారా, ఎప్పుడు తినాలా అన్నట్టే ఉన్నాడు వాడు. బయటకు వచ్చిన తర్వాత టీచర్ ఏం అడిగింది అంటే నో చెప్పానని చెప్తున్నాడు వాడు. స్కూల్కి వెళ్తావా అని అడిగితే వెళ్తాను అని చూపిస్తున్నాడు అనమాట. ఆల్రెడీ ఎప్పుడు మా జోవితమ్మని ఎప్పుడైనా తీసుకురావడానికి వెళ్తే వాడిని కూడా తీసుకెళ్తాను కదా, కాబట్టి వాడికి అంతా తెలిసిన స్కూలే కాబట్టి బాగా తిరుగుతున్నాడు. ఫస్ట్లో పిల్లలందరూ లోపలికి రాగానే భయపడి ఒక చోట కూర్చున్నారు, కానీ వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గర. మా మూన్గాడు అయితే తెలిసిన స్కూలే కాబట్టి ఆక్వేరియం దగ్గరికి వెళ్ళి ఫుల్గా ఆడుకున్నాడండి. తర్వాత ఒకరు పిల్లలు కూడా ఫ్రీ అయ్యారనమాట. మీరు కూడా ప్రేయర్ చేయండి మా మూన్గాడికి అడ్మిషన్ దొరకాలని చెప్పి. రిజల్ట్స్ అయితే 28th Decemberకి అయితే వాళ్ళు ఫోన్ చేసి చెప్తామని చెప్పారు. 28th December వరకు వెయిట్ చేయాల్సిందే. ఇంకా మా జోవితమ్మకు ఫోన్ చేస్తే తను ఇంకా ఏడుస్తూనే ఉందని చెప్పాడు మా మామయ్య. సరే వెళ్తే తనకి ఏదైనా స్నాక్స్ తీసుకెళ్తే హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా అని చెప్పి తన ఫేవరెట్ స్నాక్స్ సెంటర్ దగ్గర అయితే మేము ఆగాము. తనకు ఇష్టమైన స్నాక్స్ అయితే 2-3 రకాలు అయితే తీసుకొని వెళ్ళామన్నమాట. ఇంకా మమ్మల్ని వెళ్ళేసరికి అప్పుడు కూడా ఏడ్చేసింది, నన్ను తీసుకెళ్ళలేదు మీరు అన్నట్టు. రోజు స్కూల్కి వెళ్ళమంటే ఏడుస్తారు, కానీ ఇప్పుడైతే స్కూల్కి వెళ్ళాలంటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.